ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీ. ఒక నార్మల్ కానీ ఒక వెరీ వాలటైల్ సిచ్యువేషన్లో, ఒక ముట్టుకుంటే పేలిపోతుంది అన్న సిచ్యువేషన్లో, చాలా వాలటైల్ సిచ్యువేషన్లో హీరో హీరోయిన్ కలుస్తారు. ఇది నార్మల్ ఒక బస్తీలో రెండు వైరి వర్గాలు, చాలా ఎప్పటి నుంచో వాళ్ళ వెనకాల ఆ రెండు గ్రూప్స్ మధ్యలో పగలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. అటువంటి గ్రూప్లో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన వలన హీరో హీరోయిన్ కలుస్తారు. వాళ్ళు కోరుకుని ఆ సిచ్యువేషన్లో లేరు. ఆ సిచ్యువేషన్ ఎంటర్ అయిన తర్వాత ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఈమె రిక్వైర్మెంట్స్, అతని రిక్వైర్మెంట్స్, హౌ దే కమ్ టు అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్, హౌ దే డిసైడ్. వాళ్ళకి రీజన్స్ లేవు, ప్రేమలో పడడానికి రీజన్స్ అనేవి ఏమీ లేవు వాళ్ళకి. ఇప్పుడు మనకి ఉన్న సిచ్యువేషన్లో ఇలా ఉంటే ప్రేమలో పడాలి, కాపాడితే ప్రేమలో పడాలి, ఏం లేదు. వెరీ ఆక్వర్డ్ అండ్ వెరీ 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 వోలటైల్ సిచ్యువేషన్లో కలుస్తారు వాళ్ళు. అయినా దే ఫైండ్ లవ్ బిట్వీన్ ఈచ్ అదర్. ఎక్కడ పని చేయలేదండి. నాకు ముందు నుంచి అలవాటు ఏంటంటే వేరు వేరు బిజినెస్, నాకు అసలు ఒకదానికి కూడా సంబంధం లేని బిజినెస్, ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్ అండ్ దెన్ స్టార్ట్ చేస్తానండి. నా వెరైటీ ఆఫ్ బిజినెసెస్ ఐ స్టార్టెడ్ అండ్ దెన్ ఐ సెల్ ఇట్ ఆఫ్టర్ 3 years. 3-4 years బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత అమ్మేస్తుంటాను బిజినెస్. దట్ ఈస్ హౌ ఐ మేక్ మనీ. ఆ ప్రాసెస్లో నాకు ఎలా వచ్చిందంటే కొత్తదనం అనేది ఏది లేదండి. ఇది కొత్త, ఇది నీకు తెలియదు అనేది తెలీదు. కాస్త దాని మీద రీసెర్చ్ చేస్తే కనుక్కుని నా పంతాలో సెల్ఫ్ స్టడీ నాకు ఎక్కువ అండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సెల్ఫ్ స్టడీ నాకు ఎక్కువ. ఆ సెల్ఫ్ స్టడీ తోటి ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ అసలు విభిన్నమైన బిజినెస్లు కంప్లీట్లీ, అసలు ఒకదానికొకటి సంబంధం లేని బిజినెస్లు నేను అవి ఎంటర్డ్. అలాగే ఇది బిజినెస్ కాకుండా నాకు కొత్త అనేది అనిపించలేదు ఎక్కడ. ఇది ఒక కొత్త, ఇది నీకు తెలియదు, నన్ను నేను ఆపుకోలేదు. ఐ డెంట్ స్టాప్ మై సెల్ఫ్. ఆ స్టోరీ దొరికింది, దాన్ని డెవలప్ చేస్తూ దాన్ని పగడబందీగా చేసి, ఇంకా యాక్చువల్గా ఏమైంది, నా కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ తోటి, నాకున్న బిజినెస్ బ్యాక్గ్రౌండ్ తోటి ప్లానింగ్ బాగా హెల్ప్ అయింది మాకు. ఆ అమ్మాయి ఒకటే ఉంటుంది స్క్రీన్ మీద, బట్ దాని వెనకాల వీ హ్యాడ్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, మేనేజ్మెంట్ టీము, తర్వాత కెమెరా టీమ్ అంతా. దీని నిలిపి 140 people were behind that. 140 people. We had to walk 7.5 kilometers. తాళ్ళు కట్టుకుని దిగాం ఆ కొండలంతా. సామాన్ మోసేవాళ్ళు 140-150 people were there behind only for that one shot. కూర్చుని ఆలోచిస్తే ఇట్స్ అన్ అమేజింగ్. ఆ స్క్రీన్ మీద 10-second షాట్ అది. బట్ వీ ఇన్వెస్టెడ్ దట్ కైండ్ ఆఫ్ టైమ్, వీ ఇన్వెస్టెడ్ దట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇన్ టు ద హోల్ థింగ్. ఇది షాట్ ఇక్కడే తీయాలి. కొండ మీద పరందుబార అనే ఎక్కడో రిమోట్ ఏరియాలో, కేరళలో కొండ మీద పైన నుంచుని ఉంటుంది అమ్మాయి. 400 feet డౌన్ వ్యాలీ. వీ హ్యాడ్ ఎ లవ్లీ షాట్. అక్కడ క్రెయిన్ పెట్టాం తీసుకెళ్ళి, ఆ క్రెయిన్ మోయడానికి మనుషులు. ద హోల్ లాజిస్టిక్స్, బికాస్ ఆఫ్ మై కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్, బికాస్ ఆఫ్ మై మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ బికేమ్ సింపుల్ అండ్ ఈజీ. ఈ లవ్ స్టోరీ నిజాయితీ ఉందండి. ఇది నిజాయితీ ఎందుకంటే వీళ్ళిద్దరూ ప్రాసెస్, ఆ ఫాలింగ్ లవ్ అనే ప్రాసెస్, వాళ్ళిద్దరు ఎలాగైతే ప్రేమలో పడతారో అనే ప్రాసెస్ ఎంత సెన్సిటివ్గా హ్యాండిల్ చేసామంటే దాన్ని మీకు అనిపిస్తుంది నిజాయితీ నిజంగా ఇలాగే జరుగుతుందని. పీపుల్ మే ఐడెంటిఫై. ఇదేంటంటే ఇట్స్ నాట్ ఎ సినిమాటిక్ థింగ్. ఆ గుండాలు చేడిపిస్తుంటే మనం హీరో చిత్త కొట్టేసాడు 10 మందిని, హీరో నెక్స్ట్ సాంగ్, అలా ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ కమర్షియల్ వే. ఆ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఆమె ప్రేమలో పడుతుంది ఎందుకు పడుతుంది, ఇతను ప్రేమలో పడుతున్నాడు ఎందుకు పడుతున్నాడు. సో దేర్ ఈజ్ వ్యాలిడిటీ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ దేర్. ఇంత చిన్న క్యారెక్టర్, కమీడియన్ క్యారెక్టర్ కూడా ఆయనకు అక్కడ ఎందుకున్నాడు ఆ ఫ్రేమ్లో, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ ప్రెజెన్స్ దేర్ అనేది దేర్ ఈస్ అ క్లియర్ కట్ లైన్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. సినిమాలు చూసినప్పుడు ఇది ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ మనసులో చెప్పుకుంటాను. అవి ఏమీ లేకుండా చూసుకున్నాను నేను అక్కడ. వాట్ ఐ యాజ్ ఎ వ్యూవర్, నాకేది నచ్చేది, నాకేది నచ్చదో, ఇది నాకు ఏది యాక్సెప్ట్ చేస్తాను, ఏది యాక్సెప్ట్ చేయదు అనేది ఆన్ ద సేమ్ లైన్స్ ఐవ్ డన్ మై మూవీ. ఇప్పుడు మూవీ బాగాలేదంటే పర్టికులర్ వీళ్ళు చూసేవాడిని ఎందుకు బాగలేదని. దట్ ఆల్సో టాట్ మీ వై ద మూవీ ఈజ్ నాట్ గుడ్ అనేది హ్యాస్ టాట్ మీ లాట్. సో అలాగే ఈ సీను ఇది ఓకే సినిమాటిక్గా ఎలవడ్ అంతే. ఇది అందరికీ నమస్కారం అండి. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సినిమా గురించి చెప్పాలంటే వాసు సార్ అన్నీ చెప్పేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఈస్ కాలింగ్ మీ సార్. బిట్వీన్ అస్ ఇట్స్ జస్ట్ వాసు, కానీ యువర్ సర్ ఫర్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ క్రెడిట్ వచ్చి గుణశేఖర్ గారికి, డిఓపి సార్కి. ఎందుకంటే ప్రతి షాట్కి పాపం అమ్మాయికి చిన్న స్టూల్ పెట్టాలి కింద, క్లోజప్ అంటే స్టూలు, ఫార్ షాట్, వాకింగ్ షాట్లో కూడా ట్రాక్ పెట్టామండి. అలానే
ఆ అమ్మాయి పాపం చాలా కష్టపడింది, చూసుకుని నడవాలి, సైడ్కి నడిస్తే పడిపోతుంది. సో నేను నడుస్తూ ఉండేటప్పుడు పక్కన కూడా అమ్మాయి నడుస్తూ వస్తుంది, కానీ ఒక ట్రాక్ మీద, ఒక 6 inches 7 inches ట్రాక్ మీద. అండ్ క్లోజప్స్లో అయితే కొంచెం నీస్ బెండ్ చేసుకుని నించోవాలి అంతే. మా అమ్మాయి పొడుగు కాదు, మా అబ్బాయి పొడుగు ఇక్కడ, మా అమ్మాయి పొట్టి కాదు. కరెక్ట్ దట్స్ ట్రూ. డబ్బింగ్ వచ్చి ఇనిషియల్గా నేనే చెప్పానండి. అండ్ కానీ దేవర్ అ ఫ్యూ డిఫికల్టీస్, ఎందుకంటే ఇన్ బిట్వీన్ ఐ ఫెల్ సిక్. అండ్ మనం రిలీజ్ 3rd July కంటే డిలే చేయకూడదు అనుకున్నాం. సో దానివల్ల వీఆర్ కరెంట్లీ డిస్కసింగ్ ఇట్. వీ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ వాయిస్ ఓవర్ ఆల్సో. సో ఏది పెట్టుకుంటాం, వీ కెన్, ఇట్స్ జస్ట్ కాపీ పేస్ట్. సో విల్ డిసైడ్ అండ్ ఒక 2 రోజుల్లో ఇట్ ఈదర్ బీ మైన్ ఆర్ వేరే వాయిస్ పెట్టేస్తామండి. Hello everyone, thank you for coming over here, and it was a pleasure working with Vasu sir and Shreyan. And for a moment also I did not feel that it's Vasu sir's first film as a director and a producer, and it was nice working with Shreyan also, a very supportive co-actor. అబద్ధం చెప్తుంది. Okay, he's right. No, he's wrong. ప్రగతి చౌదర్స్య, ఆ అమ్మాయి షీఈ్ అబౌట్ 17 years old ఇప్పుడు. ఓకే, సారీ 17 years old. బట్ షీఈస్ బీన్ యాక్టింగ్. ఆమెకు 12 years ఎక్స్పీరియన్స్ ఆమెకు యాక్టింగ్. ఆమెకు 3-4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది. షీ హెస్ డన్ మేజర్ సీరియల్స్ లైక్ జోధా అక్బర్. ఇప్పుడు కరెంట్లీ ప్రగతి శాస్త్రి సిస్టర్స్లో చేస్తుంది. శాస్త్రి సిస్టర్స్లో చేస్తుంది. షీఈ్ వన్ ఆఫ్ ద 4 sisters. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఐ హావ్ కమ్ అక్రాస్. తనకి 10 days వర్క్షాప్ పెట్టాము మేము ఇద్దరు బోత్ ఆఫ్ దెమ్. ప్రగతి గురించి చెప్పమన్నారు, చెప్పండి. ఆమె తెలుగు రాకపోయినా అన్ని డైలాగ్స్ షూటింగ్ టైంకి బై హార్ట్ తనకి, విత్ ఎమోషన్స్. తను హిందీలోని ఇంగ్లీష్లో రాసుకుని, మనకు డైలాగ్ ఇస్తే హిందీలోని ఇంగ్లీష్లో పక్క రాసుకుని ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని రాసుకుని విత్ ఎగ్జాక్ట్ ఎమోషన్ షీ వాజ్ ఏబుల్ టు డెలివర్ వితౌట్ లుకింగ్ ఎట్ ఎ పేపర్. ఇద్దరు కొత్త కాబట్టి ఫస్ట్ నేను ఇనీషియల్గా ఇన్సిస్ట్ చేసింది ఏంటంటే, మీ డైలాగ్స్ పక్కన పడేసేయాలి, డైలాగ్స్ గుర్తు తెచ్చుకోవాలి, అది రాకూడదు మీ ఇద్దరికి. సో కీప్ ది డైలాగ్స్ అవి. ఆ యాక్చువల్ షూట్ రోజు కెమెరా ముందర ఓన్లీ ఎమోషన్ కరెక్టా కాదా చూసుకుందాం. డైలాగ్ గుర్తు తెచ్చుకోవాలి, ఎమోషన్ కరెక్ట్గా రావాలంటే అక్కడ మీకు తడబడతాం మనం. సో గెట్ ద డైలాగ్స్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్ ఫస్ట్. సో ఇద్దరు కూడా ఎంటైర్ డైలాగ్స్, ఆల్ కంప్లీట్ డైలాగ్స్ దే న్యూ బై హార్ట్ బై ద టైమ్ వీ వెంట్ ఆన్ స్క్రీన్, ఆన్ షూట్. కెమెరా ఆన్ కాగానే ఆ రైట్ ఎక్స్ప్రెషన్ ఫినిష్. దట్స్ హౌ వీ వర్ ఏబుల్ టు గెట్ ద క్వాలిటీ అవుట్పుట్. మీరు ఇద్దరు మీకు చూస్తే వాడు ఎక్కడ తడబడుతున్నట్టు కానీ, ఈ ఎమోషన్ కరెక్ట్గా చేయలేదని కానీ ఎక్కడ మీకు అనిపించదు. సీజన్డ్ యాక్టర్స్ చేసినట్టు చేశారు. ఇద్దరికి ఫస్ట్ టైం తెలుగు, ఫిలిం ఫస్ట్ టైం అయినా కానీ ఇద్దరు సీజన్డ్ యాక్టర్స్ చేసినట్టు చేశారు. టాక్స్ జరుగుతున్నాయి, కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ మీకే తెలిసిపోతుంది. అండ్ ఆల్సో ఐడ్ లైక్ టు యాడ్ దట్ ప్రగతితో వర్క్ చేసేటప్పుడు చాలా టెన్షన్ వచ్చేది నాకు, ఎందుకంటే తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రతి షాట్లో తనకి ఫస్ట్ టేక్లో అన్నీ వచ్చేసేది. సో నాకు వచ్చి అప్ టు 3rd take, 4th take, 5th take. కానీ ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హర్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు సే దట్. థ్యాంక్ యూ.